లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 38 వచనాల వరకు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క ఆ గ్రామంలో ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్నాం. ఆమె పేరేం పేరు? పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరే అదా పాస్ట్ గారు? ఆమె పేరు లేదంటే ఆమెకు పేరున్నది. ఆమె పేరు మరియా. ఏం పేరు ఆమె పేరు? మరియా. ఈ మరియా అనేటువంటి ఈ పాపాత్మురాలని పిలువబడుతున్నటువంటి స్త్రీ, మరియా అని పిలువబడుతున్న ఈ స్త్రీ ఎవరయ్యా అంటే లాజరు వాళ్ళ సహోదరి అని కూడా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనకు కనబడుతుంది యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చదువు ఒకసారి. యోహాను సువార్త 11:2 లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. అంటే ఆమె పేరేమిటి? మరియా. ఆమె ఎవరు? లాజర్ మీకు తెలుసు కదండి. లాజర్ మీకు తెలుసు తెలియదా? తెలుసు. చనిపోయినప్పుడు తొలిచిన రాయి సమాధిలో పెట్టినప్పుడు యేసు ప్రభు ఆయన పిలిచినప్పుడు సమాధిలో ఉండి ప్రేత వస్త్రములతో తిరిగి లేచిన లాజరు యొక్క సహోదరి మరియా. ఇంకొక సహోదరు ఉంది, ఆమె పేరు మార్తా. వీళ్ళు చక్కగా వినయ భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. యేసు ప్రభుల వారి ఇంటిలోనికి రాకముందే యేసు ప్రభుల వారు పట్టణంలోనికి, ఆ గ్రామంలోనికి వచ్చాడన్నటువంటి వార్త విన్నటువంటి ఈ మరియా ఆమె జీవితంలో ఉన్నటువంటి తనకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత సంబంధమైనటువంటి బలహీనతల విషయమై, పాపముల విషయమై, దేవుని యొక్క విడుదల కొరకై ఆమె కనిపెట్టుకొని చూస్తూ ఉంది. యేసయ్య ఎప్పుడు మా గ్రామంలోనికి వస్తాడో, యేసయ్య మా ఇంటిలోనికి ఎప్పుడు వస్తాడో, యేసు ప్రభు ఈ పట్టణంలోనికి ఎప్పుడు వస్తాడో, యేసు ప్రభుల వారు ఈ వాటిలోనికి ఎప్పుడు వస్తాడో, రాగానే నేను ఆయనను వెళ్ళి దర్శించాలి అన్నట్లుగా ఆశతో ఆమె ఆ యేసు ప్రభు రాక కొరకు చూస్తున్నటువంటి తరుణములో యేసు ప్రభుల వారు ఆ గ్రామంలోనికి వచ్చాడు. ఇదిగో పరిచయుడు అని పిలువబడుతున్నటువంటి ఒక తన ఇంటిలోనికి వెళ్ళి భోజనమునకు కూర్చోగానే ఆమె విని, ఆ వార్త విని యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చక్కటి మంచి మనస్సాక్షితో వచ్చి ఆమె ఆ యేసు ప్రభు పాదాల దగ్గర 4 రకాలైనటువంటి కార్యాలను చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతున్నది. చూడండి బిడ్డలారా, వారు కూడా ఆ యొక్క పరిచయుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వార్త విన్నటువంటి మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం చేసేదయ్యా అంటే ఆమె ఆయన వెనుక వైపున నిలబడి ఆమె అలాగున ఆయన పాదాల దగ్గరికి చేరింది. యేసు ప్రభుల వారు కూర్చొని ఉన్నాడు. ఈ సహోదరి మరియానేమో ఇదిగో ఆమె చేతిలో ఒక బుడ్డి తీసుకుంది. ఆ బుడ్డిలో అత్తరు ఉన్నది. అత్తరు కలిగినటువంటి ఆ బుడ్డిని తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర లొంగిపోయింది. యేసయ్య పాదాల మీద పడిపోయింది. యేసయ్య పాదాల మీద పడిపోయి ఆమె చేసినటువంటి కార్యములు 3 ఉన్నాయి. యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె పడిపోవడానికి గల కారణం ఏమిటి? యేసయ్య పాదాలు ఎలాంటివి అంటే బిడ్డలారా, మనం చదువుకున్నట్లయితే హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదువు ఒకసారి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఒకసారి ప్రకటన 1:15 చదువు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదములు ఇదిగో బాప్తిస్మిచ్చు యోహాన్ గారు క్షమించండి, అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు పరలోక దర్శనమును చూస్తూ ఆ పద్మాస్ దీపముల దర్శనములో యేసయ్య సన్నిధికి వెళ్ళి పరలోకములో ఆ యేసయ్యను చూస్తున్నప్పుడు ఆయన మెరిచిన కురులు అగ్నిజ్వాల నేత్రములు అపరంజి పాదములు కలిగిన వాడిని నేను చూచి తిని అంటాడు. అంటే ఆయన పాదములు మెరిచినటువంటి అగ్ని వలె కనబడుతున్నవి, అపరంజిని పోలి ఉన్నవి. అపరంజి అనగా బంగారమును పోలి ఉన్నవి. బంగార రూపముతో మెరిచినటువంటి అగ్నిజ్వాల మరి పాదములు కలిగినటువంటి దేవుడు మనకు కనబడుతున్నాడు. దానికి ఆ సాదృశ్యమైనది ఏంటిది అంటే ఆయన పాదములు విశ్వాస సంబంధమైన అంటే యేసు ప్రభు పాదాలలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసయ్య అడుగు జాడలు విశ్వాస సంబంధమైన అడుగు జాడలు. అందుగురించే ఆ మరియా ఆ గ్రామంలోనికి, ఆ పట్టణంలోనికి, ఆ ఇంటిలోనికి వచ్చి ఆమె డైరెక్ట్ గా ఎక్కడికి లొంగిపోయింది అంటే యేసు ప్రభు పాదాల దగ్గర పడిపోయింది. ఎందుకంటే ఆయన అడుగులన్నీ కూడా విశ్వాస సంబంధమైన అడుగు జాడలు. ఎంతమంది అయితే యేసయ్య పాదాల దగ్గర ఉండగలిగిన అనుభవం కలిగి ఉంటారో వారిలో విశ్వాస సంబంధమైన అడుగు జాడలు కనబడతాయి. ఎవరైతే యేసయ్య పాదాలు పట్టుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తారో వారిలో సరైనటువంటి విశ్వాస సంబంధమైన ఆత్మీయత కనబడదు.
ఇప్పుడు నేను ఇక్కడ 3 విషయాలు చెప్తానని చెప్పాను. మరియా అత్తరు బుడ్డు తీసుకొని వచ్చింది. అత్తరు బుడ్డు తీసుకొని రాగానే వెంటనే అత్తరును తీసి, అత్తరు అనగా సెంటు, సువాసన ఇచ్చేటువంటి ఒక, ఇప్పుడు మనం కొట్టుకుంటున్న సెంటు లాగా అత్తరు బుడ్డి అంటే ఒక బుడ్డిలో అత్తరు అంటే అది సెంటు, సువాసన ఇచ్చేది అని అర్థం. దాన్ని తీసుకొని వచ్చి డైరెక్ట్ గా యేసయ్య పాదాల మీద ఆమె పోయలేదండి. యేసయ్య పాదాల మీద వెంటనే అత్తరును పూసి ఆమె అత్తరుతో పాదాలను తడపలేదు. ఏం చేసింది? మొట్టమొదటిగా యేసయ్య పాదాల దగ్గర లొంగిపోయింది. నీవు నేను మనము కూడా ప్రతిదినము మరియా వలె యేసయ్య పాదాల దగ్గర లొంగిపోయి యేసయ్య పాదాలు పట్టుకోగలిగిన అనుభూతి నీకు ఉండాలి. ప్రతి దినము నువ్వు యేసయ్య పాదాలు పట్టుకునే అనుభవములు, అలాంటి ఆత్మీయతలు నడిపించబడుతున్నవా? లేదంటే నీ ఆత్మీయత నీ చేతులతో యేసయ్య పాదాలు పట్టుకునే అనుభవాలు ఉన్నాయా? లేకపోతే వేరొక లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు నడిపించబడుతున్న పరిస్థితులు ఉన్నాయా? ఆమె యేసయ్య పాదాల మీద పడిపోయి ఏం చేసింది అంటే, మొట్టమొదటిగా ఆమె నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగింది. 3 విషయాలు చేసింది. 1 కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగింది, 2 ఆమె కొర్రలతో పాదాలను దుడిచింది, 3 అత్తరుతో ఆయన పాదాలను పూసింది. ఏడ్చింది, తుడిచింది, పూసింది. వెంటనే అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పోయలేదు. కానీ మొదటిగా ఆమె చేయవలసిన 2 కార్యాలు చేసి చివరిలో ఆమె ఆ కార్యాన్ని చేసింది. మొదటిగా ఆమె ఏం చేసింది? ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ఈ కన్నీళ్లతో ఆయన పాదాలు తడపటంలో ఉన్న ఆత్మీయత ఏమైనది? రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. 3 ఆత్మీయతలు చెప్తానన్నాను. మొదటిది 1 కన్నీళ్లతో అనేది, 2ది కుర్రులు అంటే ఆమె వెంట్రుకలతో పాదాలు తుడిచింది, 3 అత్తరు. 3 విషయాలు చెప్తానన్నాను, 3 చెప్తున్నా. మొదటిది కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఈ ఆత్మీయత మనకి ఏం నేర్పిస్తుంది? రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలన్నీ వాళ్ళకిచ్చి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాజ్యదివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, అక్కడ జరిగినటువంటి ఇదిగో మీ ప్రజల పైకి రాజుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు, మీ పైకి ఉపద్రవము, ఖడ్గము, భయంకరమైన శ్రమ, శోధన రాబోతుంది అన్నప్పుడు వెంటనే ఆ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ రాజు కన్నీరు కార్చి వేదన పడి దుఃఖపడి దేవుని సన్నిధిలో మెత్తని మనసు గలవాడై దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు, గోచాడినప్పుడు దేవుడు వెంటనే స్పందించాడు. మెత్తని హృదయానికి సూచన కన్నీళ్లు, మెత్తని హృదయానికి సూచన. అదే రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 5వ వచనం చదువు. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై, 20వ అధ్యాయం 5వ వచనం. అదే ఉందా? ఒక్క నిమిషం. 2 రాజుల గ్రంథం హిజ్కియా కొరకు కదా, హిజ్కియా. చదువు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి, నీవు కన్నీళ్లు విడుచుట నేను సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అంటే ఇక్కడ కన్నీళ్లు దేనికి సూచన ఉన్నవి? ఆమె వెంటనే యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అత్తరు చూసి పాదాలు పూయలేదు, కానీ ఆమె కన్నీళ్లు విడిచింది. ఆయన పాదాల మీద పడిపోయి కన్నీళ్లు రాల్చింది, కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. ఇది దేన్ని సూచిస్తుంది అంటే, కన్నీళ్లు ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది. మెత్తని దీన మనస్సు కలిగినటువంటి, ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తిగా నీవు కన్నీళ్లు విడిచే అనుభవాలు ఉండాలి, అనుభూతి ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఎంతమంది దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలు తడపగలిగిన అనుభవాలు కలిగి ఉన్నారు? మీ ఇంటిలో, మీ స్థలాల్లో, మీ గృహాల్లో ఒక దినమునకు ఎన్ని పరిహారములు మీరు కన్నీళ్లు పైన పాదాలు తడుపుతున్నారు? కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేశాను, వెళ్ళానంటే వెళ్ళాను అన్నట్టు కాకుండా కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడు దైవజనులు జఫాని శాస్త్రి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రభు సన్నిధికి వెళ్ళి మాట్లాడగలిగిన అనుభవం కలిగిన ప్రతి వారు కూడా మన కన్నీళ్లు రావాలి అంటే, మన నోరు తక్కువ మాట్లాడాలి, మన కన్నులు ఎక్కువగా మాట్లాడాలి దేవుని సన్నిధిలో.
నోరు తక్కువైపోవాలి అంటే మన నోటిలో నుండి వస్తున్న స్వరం తగ్గిపోవాలి. మన కన్నులు ఎక్కువ దేవునితో మాట్లాడాలి. కన్నులు ఎలాగో దేవునితో మాట్లాడతాయ్యా అంటే మన కన్నుల్లో నుండి కన్నీళ్లు ఒలికినట్లు, అంటే కన్నుల్లో నుండి కన్నురెప్పల నుండి కన్నీళ్లు రాలుతున్నప్పుడు నోరు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని సన్నిధిలో అలాంటి అనుభవం కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. కొంతమందికి అనుభవం లేదు, చెప్తే అర్థం చేసుకోరు. ఎందుకంటే అనుభవంతో చెప్తేనే అర్థమవుతుంది కొన్ని మాటలు. ఎవరైతే కన్నీటి ప్రార్థన చేసే వారికి తెలుసు, దేవుని సన్నిధికి వెళ్ళి ఒకవేళ కన్నీరుని ఆరంభించబడితే నీ నోట్లోకి వెళ్ళి ప్రార్థన ఏమి రాదు. ఎందుకంటే కన్నీరు అలాగ ఊటలాగా కారిపోతుంటుంది. నోట్ల నుండి పలుకుదాము పదాలు అందామన్నా కానీ ఎక్కువ మన నోరు మాట్లాడేందుకు ఇష్టపడదు. ఎందుకంటే మనకు మెత్తని హృదయం అయిపోయి దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నప్పుడుగా మన నోరు తగ్గిపోతుంది. కన్నీళ్లు రాలుతూ ఉంటాయి, కన్నులే మాట్లాడుతూ ఉంటాయి యేసయ్యతో. అందుగురించే ఈ పాపాత్మురాలని పిలబడుతున్నటువంటి మరియ యేసయ్య పాదాల దగ్గర పడిపోయి కన్నీళ్లు రాలుస్తూ ఉన్నది. దేవుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ పెంతెకోస్తు గాస్పెల్ మినిస్టర్ని పిలువబడుతున్న ఈ పరిచర్లో ఇలాంటి మరియ వలె కన్నీళ్లు కార్చే బిడ్డలు కావాలి అని. ఆ బెతనియ గ్రామములో యేసయ్య మరియ ఇంటికి, మార్తా ఇంటికి, లాజరు ఇంటికి ఎందుకు వెళ్ళేవాడు? ఎందుకు ఆ ఇంటిని దర్శించేవాడు అంటే ఆ ఇంటిలో ఎప్పుడు ప్రార్థన శక్తి ఉంటది, ఎప్పుడు కన్నీరు కార్చే ఒక సహోదరి ఆ ఇంటిలో ఉన్నది. లాజరు ఉన్నాడు, మారుతున్నది, మరి ఉన్నది. కానీ మరియకు ఒక ప్రత్యేకమైన అనుభవము ఏమిటయ్యి అంటే ఆమె కన్నీరు కార్చే అనుభవాలు ఉన్నాయి. కుటుంబంలో 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మీరు 5 ఉండొచ్చు, మీరు 10 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండండి, పర్వాలేదు. కానీ మీ ఇంటిలో ఎంతమంది కన్నీరు కార్చే అనుభవం కలిగిన మరియ లాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? మరియ లాంటి ఆ ప్రార్థన కన్నీరు అనుభవం కలిగిన పురుషులు ఎంతమంది ఉన్నారు? ఇదిగో దేశము పాడైపోతుంది, ప్రపంచమంతా నశించిపోతుంది. ప్రపంచంలో సాతాను గాని ఏలుబడి చేత సర్వ మానవుల యొక్క జీవితాలు నశించిపోతూ ఉండగా మనం సుఖించడం కాదు, కన్నీరు కార్చాలి దేశము కొరకు. సంఘము కొరకు ఎంతమంది కన్నీరు కార్చే స్త్రీలు ఉన్నారు? మరియ వలె ఎంతమంది రోధించే బిడ్డలు ఉన్నారు ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని? ఆ అనుభవం ఉన్నదా నీకు? ఆ అనుభవం నీవు ఉంటే నీవు ధన్యుడు, ధన్యురాలివి. ఒకవేళ అనుభవాలు లేకుంటే అనుభవాలు కూడా నువ్వు ప్రయాణించాలి. మరియ వలె యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడపాలి. చూడండి బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగము లూకా సువార్తలో ఆమె ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగింది. అంటే ఎన్ని నీళ్లు రావచ్చు? పాదాలు కడుక్కోవాలంటే ఇంచుమించుగా ఎంత వాటర్ అవసరం ఉంటే చెప్పండి. పాదాలు కడుక్కోవాలి. ఎవరైనా చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు అయ్యా మీరు కాళ్ళు కడుక్కోరు అంటే మనం ఎన్ని నీళ్ళు ఇస్తాం వాళ్ళకు? టీ గ్లాసులు ఇస్తే సరిపోతాయా? చిన్న గ్లాసులు ఇస్తే సరిపోతాయా? ఎన్ని ఇస్తాం మనము వాళ్ళని కాళ్ళు కడుక్కోవాలంటే? ఇంచుమించుగా ఒక పాత్ర, ఒక జిగ్గు లాంటి పాత్రలో మనం ఇస్తాం. ఇచ్చయ్యా మీరు కాళ్ళు కడుక్కోండి అని చెప్తాం. ఇప్పుడు యేసయ్య పాదాలు కడిగంత కన్నీళ్లు రాల్చిందంటే ఎన్ని రావచ్చు ఆమె కన్నుల నుండి, మరియమ్మ కన్నుల నుండి ఎన్ని నీళ్లు రావచ్చు యేసయ్య పాదాల దగ్గరికి? ఆయన పాదాలు కడిగేంతగా కన్నీరు కార్చిందంటే ఎంత హృదయం పగిలిపోయేటట్లు ఏడవచ్చు, ఎంత రోధించవచ్చు, ఆమె ఎంత పశ్చాత్తాపడచ్చు, ఆమె ఎంత దేవుని సన్నిధిలో గోచడచ్చు, ఎంత దీన మనస్కురాలై దేవుని పాదాలను కన్నీళ్లతో కడగగలిగినటువంటి పరిస్థితుల్లో మరియమ్మ ఉన్నదంటే ఆమె ఎంతగా ఏడ్చుండొచ్చు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఎంత ఏడ్చుండొచ్చు మీరు అర్థం చేసుకోండి. ఒకసారైనా నీకు అనుభవం ఉందా? ఒకసారి దేవుడి సన్నిధిలో అలాగూ చేసిన దినాలు ఉన్నాయా నీ జీవితంలో? ఒకసారైనా అలాంటి ప్రార్థన జీవితం నీ బ్రతుకులో ఉన్నదా? మనం ఏడుస్తాం. ఎందుకు ఏడుతామో తెలుసా? అయ్యో నాకు ఈ సమస్య వచ్చని ఎడతాం, అయ్యో నాకు ఆ సమస్య వచ్చని ఎడతాం, అయ్యో నా కొడుకు ఈ నొప్పి వచ్చిందని ఎడతాం, అయ్యో నా బిడ్డకు ఆ నొప్పి వచ్చిందని ఎడతాం, అయ్యో నాకు కడుపు నొచ్చిందని ఎడతాం, అయ్యో నాకు అది జరుగుతలేదని ఎడతాం, అయ్యో మాకు ఇది జరుగుతలేదని ఎడతాం. లోకములో ఉన్నోళ్ళు ఏడ్చినట్లుగా ఏడుతాము తప్ప దేవుని సన్నిధిలో మెత్తని మనస్సు కలిగిన వ్యక్తివై కన్నీరు కార్చు అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? నీ కొరకు నీవైనా కన్నీరు కార్చిన దినములు ఉన్నాయా నీ జీవితంలో? ఇన్ని సంవత్సరాలైతే రక్షణ పొంది బాప్తిసం పొంది ఒక్కసారైనా నీ తప్పులను, నీ పాపాలను గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో అంగలార్చి యేసయ్యా నేను నిజంగా భ్రష్టుడని, భ్రష్టురాలనే, పాపాత్మురాలనే, నేను పాపినే ప్రభువా, నా బ్రతుకు నువ్వు ఆలోచిస్తాయా, నీ ఎదుట నిలబడే యోగ్యత లేదన్నట్లుగా ఒకసారైనా నిన్ను నువ్వు విమర్శించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన అనుభవాలు ఉన్నాయా నీ జీవితంలో? మరియ తన పాపాల కొరకు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడే అనుభవాలు ఉండాలి. కన్నీళ్లు రాల్చగలిగిన అనుభవాలు ఉండాలి. ప్రార్థించగలిగిన అనుభవాలు ఉండాలి. కన్నీటి ప్రార్థన నీ పరిస్థితులను మార్చివేస్తుంది. స్తుతి నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన పరలోకాన్ని దించుతుంది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది.
ప్రార్థన కలిగిన జీవితం ఉండాలి. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర ఆమె మనకు నేర్పిస్తున్న అనుభవం ఏంటిది అంటే కన్నీరు కార్చింది, రోధించింది. నీ కన్నీళ్ళు వలుకుతున్నాయా? నీ కనురెప్ప నుండి కన్నీళ్ళు రాలుతున్నాయా? అలాగే ఏదో చేసామంటే నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసుకొని అయిపోయింది గొప్ప భక్తి పర్వాలని అనుకుంటున్నావా? ఆ ప్రార్థన సరిపోదు. దేవుడి సన్నిధిలో గోచడగలిగిన అనుభవాలు ఉండాలి, మాట్లాడగలిగిన అనుభవాలు ఉండాలి, పాదాలు పట్టుకోగలిగిన అనుభవాలు ఉండాలి. ఆ రోజు పరిసయ్యుని ఇంటిలో యేసయ్య కూర్చున్నట్లు రోజు నీ ఇంటిలో కూర్చోవాలి. యేసయ్య ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో కూర్చోడు. ఎవరి ఇంట్లో కూర్చుంటాడో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చునే వారు ఎవరైతే ఉంటారో వారి ఇంట్లో యేసయ్య రోజు కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడంటే ఆయన చూస్తాడు, ఇదిగో నా బిడ్డ 4 గంటలైంది, ఇదిగో నా సన్నిధికి వస్తుంది, ఏడుతుంది అని వెంటనే 4 గంటలకు ఆయన ఎక్కడున్న వచ్చేసి అలా కూర్చుంటాడు. నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావు స్థలంలో ఉంటాడు ఆయన, నీకు కనబడు, నీకు తెలియదు. నా సాయంత్రం 4 అయితే నా బిడ్డ ప్రార్థన చేసి టైం అయిపోయింది, ఇదిగో వచ్చేసి నా సన్నిధిలో నా బిడ్డ ఏడుతుంది అని వచ్చి ఆయన కూర్చుంటాడు. యేసయ్య పరిచయ ఇంటిలో కూర్చుంటే ఎంత పరిచయుడు ఆనందించవచ్చు. ఒక దైవ సేవకునిగా ఎప్పుడైనా మీ కార్యక్రమాలు పెట్టుకుంటే దైవజనులు మీ ఇంటికి వస్తే మంచిగా ఉంటుంది, ప్రార్థన చేస్తే బాగుంటుందని చిన్నగా విశ్వసించే వారు ఉంటారు. ఒక దైవ సేవకుడు రావాలంటే మీరు అంత ఆశపడితే సాక్షాత్తు దేవుడే మీ ఇంటిలోనికి వచ్చి మీ గృహములో నిలబడి మీ ఇంటిలో కూర్చొని మీ ప్రార్థన అంగీకరించాలంటే ఎంతమంది అయితే ఈ అనుభవాలు ఉంటారో వారి ఇంటిలో యేసయ్య ఖచ్చితంగా కూర్చుంటారు. ఏ అనుభవం లేకుండా, ఏ ప్రార్థన భక్తి జీవితం లేకుండా జీవితాన్ని కొనసాగించకండి. దయచేసి ప్రార్థన చేయండి. ఈర్మియా కన్నీటి ప్రవక్త, ఈర్మియా అంటే కన్నీటి ప్రవక్త. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, చదువుకుందాం. ఈర్మియా పుస్తకం 9వ అధ్యాయము 18 నుండి 19 వచనం చదవండి. 18 నుండి 19 వచనం చదవండి. మన కన్నుల కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన చేయాలి. మనము వలసపోతిమే, అయ్యో మనం వలసపోతిమే, సిగ్గునందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశం విడవలసి వచ్చింది అని సియోనులో రోదన ధ్వని వినబడుచూ ఉన్నది. స్త్రీలారా యెహోవా మాట వినండి బిడ్డలారా. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించండి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పించండి. మీ బిడ్డలకు, మీ కొడుకులకు, మీ పిల్లలకు, మీ కుమార్తెల, మీ కుమారునికి దేవుని సన్నిధిలో ఏడ్చే అనుభవాలు నేర్పించండి. ఒకరినొకరు అంగలార్పు విద్య ఒకరికి ఒకరు అంగలార్పు విద్యను నేర్పుడి. ఇది కూడా ఒక విద్యనే. అంగలార్చడం అనేది కూడా ఒక విద్యనే. చదువుకుంటున్న విద్య ఎలాగుందో, వ్యాపారం అనే విద్య ఎలాగుందో, ఎవరు ఏ పనులు చేస్తారో వ్యవసాయం అనే విద్య ఎలాగుందో, దేవుని సన్నిధిలో కూడా కన్నీరు కార్చే విద్య, రోదన చేసే అనుభవాలు ప్రాముఖ్యంగా స్త్రీలారా అని చదువుకున్నాం. కాబట్టి చూడండి బిడ్డలారా, ఎక్కువగా కన్నీరు ఎవరు కార్చగలుగుతారయ్యా అంటే వాస్తవికంగా చెప్పాలంటే పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే కన్నీరు కార్చగలుగుతారు. స్త్రీలకు ఆ ప్రత్యేకత, ఆ కృప ఉంటుంది. ఎందుకో తెలియదు, వాళ్ళు అనుభవాలు ఉంటాయి. స్త్రీలు అటుకనే దేవుని సన్నిధిలో గోచరగలుగుతారు, వాళ్ళు పశ్చాత్తాపడగలుగుతారు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో రోదన చేసే స్త్రీలను కనుగొనాలి. ఎవరిని కనుగొందాం? ఎంతమంది స్త్రీలను కనుగొందాం? ఎంతమంది రోధించే స్త్రీలు పరిచయంలో ఉన్నారు ఈ రోజు వరకు? సంఘము కొరకు రోధించే స్త్రీలు లేపబడాలి. మరి అలాంటి కన్నీరు విడిచే ప్రార్థన పరులు లేపబడాలి. ఎంతమంది దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో మనము సిగ్గునందవలసిన దినములు దేశములు ఆరంభించబడిపోతున్నాయి. ఇప్పటికే పాపము ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. ఎక్కడ చూసిన అక్రమాలు, అన్యాయము, అవినీతి, ఇదిగో భయంకరమైన క్రూరత్వము, మనుషుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఎక్కడ చూసిన అత్యాచారాలు, మానభంగాలు, వివాహేతర సంబంధాలు, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు ఎన్నో ప్రపంచాన్ని భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్తున్నాయి. మనము సుఖపడుట కొరకు, సంతోషించుట కొరకు ఈ దినములు కాదు. ఈ కృపా కాలములో రోధించి కన్నీరు కార్చవలన మరియలు లేపబడాలి సంఘములో. అలాంటి ప్రార్థన చేసి బిడ్డలు లేపబడాలి. వింటున్నప్పుడే నువ్వు ఆ నిర్ణయంలోనికి రావాలి. నేను అలాంటి ఒక మరియ వలె మార్చబడాలి ప్రభువా, నువ్వు ఏడవాలి దేవుని సన్నిధిలో, కన్నీరు కార్చాలి, రోధించే అనుభవాలు ఉండాలి బిడ్డలారా. కన్నీరు కార్చే అనుభవాలు ఉండాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం కూడా ఏదో నువ్వు అలాగ చేద్దామంటే వచ్చేది కాదు. నిజముగా మెత్తని మనస్సుతో దేవుని సన్నిధికి వెళ్ళి అలాగను గోచాడు. మీకు తెలియని సరహస్యం ఏంటంటే ప్రార్థనలో ఒకవేళ నువ్వు కన్నీరు కార్చకుండా
ఒక అర్ధ గంటగా 30 గంట ప్రార్థన చేస్తామంటే బాగా సేవ్ చేసినట్టు అనిపిస్తుంది. అదే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఒక కన్నీరు అనేది ఆరంభించావు అనుకో, ఒక 10-15 నిమిషాల తర్వాత నీకు తెలియకుండానే 3-4 గంటలు ప్రార్థనలో ఉండగలుగుతావు. ఎందుకంటే కన్నీరు కారుస్తున్నప్పుడు టైం ఏర్పడదు. చూడండి బిడ్డలారా, దైవ సేవకులు పేతురయ్య కన్నీరు కార్చినప్పుడట అతని సార్కలు పడ్డాయట. ఇలా సార్కలు పడిపోయిన వాళ్ళు కన్నీరు ఈడిస్తే మనము ఇక్కడ నుంచి ఎలాగున కాలువలాగా శరీరం అంతా దారులైపోయింది. ఈ కన్నీటి ప్రవక్త ఈర్మియా కూడా కన్నీరు కార్చి రోధించి దైవ సేవకుడు ఈర్మియా కూడా. ఎంతమంది ఈ రోజు కన్నీరు కార్చిన అనుభవాలు ఉన్నాయి? అనుభూతి ఉందా? యేసయ్య పాదాల దగ్గర పాదాలు పట్టుకొని రోజు మరియ వలే, అయ్యో ఇదిగో కనికర పడండి ప్రభువా, నా పాపములను క్షమించండి, నా పితరుల పాపములను క్షమించండి, నా బిడ్డలు ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేస్తే వారిని క్షమించండి, ఇదిగో నా దేశ ప్రజలను క్షమించండి ప్రభువా, ప్రజలు పాపములు పడిపోయి నశించిపోతున్నాయా అని కన్నీరు కార్చి రోధించే అనుభవాలు నీకున్నాయా? అలాంటి అనుభవం కలిగిన బిడ్డగా ఉన్నవా? లేకపోతే రోజు సుఖపడి నాకెందుకులే దేశం కొరకు ఏమో ఇట్లా పోతుంది, నేను నా కుటుంబం బాగుంటే నా పిల్లలు బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నావా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మన సమాజం బాగుంటే మనం బాగుంటాం, మన ప్రాంతం బాగుంటే మనం బాగుంటాం. మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, దైవ సేవకుడు బలంగా ఉంటేనే మీరు బాగుంటారు. సంఘము బలంగా నడిపించబడితేనే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆ విషయంలో రోధించగలిగిన స్త్రీలు లేపబడాలి. కన్నీరు కార్చే అనుభవాలతో ఎంతో మంది భక్తులు ప్రార్థించాలి. ప్రార్థన రోదన కలిగిన అనుభవం కలిగిన బిడ్డలు లేపబడి దేశంలో మహారక్షణ కలుగునట్లుగా దేశము కొరకు 2 చేతులు పైకెత్తి ప్రతిదినం అంగలార్చగలిగిన అనుభవం కలిగిన బిడ్డలుగా నీ జీవితం ఉండాలి. అలాంటి ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తివై ఉండాలి. కన్నీళ్లు దేని సూచిస్తున్నాయి అంటే ఇదిగో ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది. అలాంటి ప్రార్థన చేసే బిడ్డవై నీవు అనుదిత్యము దేవుని సన్నిధిలో సిద్ధపడదువు గాక. అలాంటి మరియాలు నా దేవుడు సంఘంలో లేపును గాక. అలాంటి కన్నీరు కార్చే రోదన చేయగలిగిన యవనస్తులు ఎవరన్నా నా దేవుడు ఈ పరిచర్యలు లేపును గాక. అలాంటి కృప పొందుకొందరు గాక. అలాగ రోధించండి, అలాగ ప్రార్థన చేసే అనుభవాలు ఉండాలి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసి లూకా సువార్తకు రండి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసి ఆమె మొట్టమొదటి కార్యం ఏం చేసింది అంటే కన్నీళ్లు కార్చి ఆయన పాదాలను కడిగింది. నువ్వు ఆయన పాదాలు కడిగే అనుభవం నీకు ఉండాలి. మొదటి అనుభవం ఏంటిదమ్మా? మరియ బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి డైరెక్ట్ గా అత్తరు పాదాల మీద పోయలేదు. ఆమె మొదటిగా చేసిన పని ఏంటి? కన్నీళ్లు కార్చింది. నీవు కూడా దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చే ఒక మరియ వలె నీవు ఉన్నప్పుడు నా దేవుడు నిత్యముగా నీ గృహములో ప్రతి నిత్యము నీ ప్రార్థన కొరకు ఆయన వచ్చి ఆ స్థలములో కూర్చొని నేను చూస్తూ ఉంటాడు. అలాంటి అనుభవం కలిగిన బిడ్డగా నీ ఉందువుగాక. దయచేసి టీవీ దగ్గర కూర్చొని టైం పాస్ చేసే బిడ్డవైతే నీవు దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని చేసే బిడ్డవు కాదు. ఇదిగో దయచేసి సెల్ ఫోన్ పట్టుకొని ఆ సెల్ ఫోన్ అనే పాదాల దగ్గర కూర్చునే బిడ్డవైతే నీ జీవితంలో పరిమళించే అనుభవాలు ఉంటాయి. నువ్వు ఆయన చిత్తాన్ని చేయలు. ఇదిగో దయచేసి ఇదిగో నలుగురు కూర్చొని అక్కడ టైం పాస్ చేసేటువంటి ఒక వీధిని ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని ఆ పాదాలు అనేటువంటి వాటిని పట్టుకొని టైం పాస్ చేసే వ్యక్తి అయితే నీ జీవితంలో పరిమళించే అనుభవాలు ఉండే. మనం టైం పాస్ చేయవలసింది, మనం కూర్చొని గడపవలసింది టీవీల దగ్గరనో సెల్ ఫోన్ దగ్గరనో ఇళ్ళ మళ్ళీ ముచ్చట్లకో లేకపోతే ఏంటి అవి ఆ చిల్లర మాటలకు లేకపోతే ఏదో టైం పాస్ కో చేసే జీవితం కాదు. ప్రతి క్రైస్తవ బిడ్డల జీవితం అంతా కూడా యేసయ్య పాదాలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చే అనుభవాలు కలిగి ఉందురుగాక. హల్లెలూయా. మొదటిది ప్రార్థనా జీవితము. అందరనండి, కన్నీళ్లు కార్చుటనగా ప్రార్థనా జీవితం. రెండో చదువుకుందాం. చదువు. ఎచ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. ఇప్పుడు ఏం చేసింది? రెండోది చెప్పండి. రెండోది ఏం చేసిందమ్మా? తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. పాదాలను కన్నీళ్లతో కడిగింది. తర్వాత ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. తల వెంట్రుకలతో పాదాలు తుడవడం అనగా కీర్తన 40 కీర్తన 12 చదవండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. అంటే తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది అంటే ఇదిగో కీర్తనకారుడు అంటున్నారు, లెక్కకు మించిన బలహీనతలు ఆమెలో ఉన్నాయి.
కన్నీరు కార్చింది. లెక్కకు మించిన బలహీనతలు అంటే ఇదిగో నీలో తెలియకుండానే నీ శరీరంలో, నీ ప్రాణంలో, నీ ఆత్మలో, నీ జీవితంలో పనిచేస్తున్న దేవునికి ఆయాసకరముగా ఉన్నటువంటి ఎన్నో కార్యాలు నీ జీవితంలో ఉంటాయి. అవన్నీ కూడా యేసయ్య నీ జీవితంలో నుండి తీసివేయాలి అంటే ఇదిగో మరియ వలె కన్నీళ్లు కార్చాలి. రెండో అనుభవం, ఆ కుర్రలతో ఆయన పాదాలు తుడవాలి అంటే ఆయన సన్నిధిలో నీ తప్పులని కూడా ఒప్పుకోవాలి. ప్రతి బలహీనతలు దేవుని దగ్గర, పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలో అనుదినం నిన్ను సరి చేసుకోవాలి. నా తల వెంట్రుకల కంటే ఎక్కువ పాపం నాలో ఉన్నాయి, బలహీనతలు నాలో ఉన్నాయని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. అలాగున నీ జీవితం కూడా ఎలాగున్న లెక్కకు మించిన తల వెంట్రుకల వల్ల నీ బలహీనతలు ఉన్నాయా, అవన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టేసి, ఆయన పాదాల దగ్గర పెట్టేసి సరి చేసుకో. ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచివేయి, అనగా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తాయి. కీర్తనలు 69:4 చదవండి. కీర్తనలు 69:4. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను హింసించుకోరు వారు అనేకులు. ఇప్పుడు చూడండి, తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంటే శ్రమలను, బాధలను కూడా సూచిస్తుంది. శత్రువులు విస్తారంగా ఉన్నారంటే నిజమే, నీ జీవితంలో నీకు కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి శత్రుత్వం ఉంటుంది. కొన్నేమో బయట శత్రువులు ఉంటాయి, కొన్నేమో కుటుంబంలో శత్రువులు ఉంటాయి, కొన్నేమో నీ శరీరమే నీకు శత్రువు. ఒక శత్రుత్వం ఏమిటి అంటే లోకములు ఉన్న వాళ్ళు కొంతమంది నీ జీవితం బాగుపడుతుంటే వాళ్ళు ఓర్వలేరు. వీడు ఎప్పుడు పాడైపోతాడా, ఇప్పుడు నశించిపోతాడా, అయ్యో వీడు బాగా పైకి పోతుండే, ఈమె బాగా ఇదైపోతుంది, అదైపోతుంది, నశించిపోతే బాగుంటుండే అన్నట్టుగా నేను చూసే శత్రువులు ఉంటారు లోకములు. వాళ్ళు మనకు మిత్రులే, కానీ వాళ్ళ విషయంలో వాళ్ళు మన శత్రువులుగా చూస్తుంటారు. రెండో శత్రువు నీ కుటుంబమే కొన్నిసార్లు నీకు శత్రువులుగా మార్చబడతారు. నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త నీకే శత్రువులాగా మారిపోతారు. కొన్నిసార్లు నీ శరీరమే నీకు శత్రువు అవుతుంది. ఎందుకంటే ప్రార్థన చేయనీయదు, స్తుతి చేయనీయదు, మందిరంలో తిన్నగా కూర్చొనియదు, వాక్యాన్ని సరిగ్గా విననీయదు, భక్తిలో సరిగ్గా పాల్గొననీయదు. నీ శరీరమే నీకు శత్రువు, ఉపవాసం కూడా ఉండనీయదు. ఇలాంటి శత్రువులతో నీవు పతనము కాకుండా, ఈ శత్రుత్వంలో నీ ఆత్మీయత నశించిపోకుండా వాటన్నిటిని కూడా అనుదినము దేవుని పాదాల దగ్గర పెట్టగలిగి, తుడిచివేయగలిగిన, వదిలేసుకోగలిగిన అనుభవాలు కలిగి ఉండాలి. మరియు వాళ్ళ దేవుని సన్నిధిలో అలాంటి కన్నీళ్ళు, అలాంటి కుర్రలతో పాదాలు తుడిచే అనుభవాలు నీకు ఉండాలి. కుర్రలతో ఆయన పాదాలు తుడిచే అనుభవాలు ఉండాలి. అలాగే కుర్రలతో ఆయన పాదాలు తుడిచింది అంటే వెంట్రుకలు ఎక్కడ ఉంటాయమ్మా చెప్పండి? ఎక్కడ ఉంటాయి? తల మీద ఉంటాయి. దేవుని వాక్యం కూడా ఏముందో తెలుసా? మీ తల వెంట్రుకలు ఒక్కటైన ఆయన ఆజ్ఞ లేని ఊడిపోదట. ఇంకో వాక్యం కూడా ఏమనుంటుందంటే, మీ తల వెంట్రుకల్లో మీరు ఒక వెంట్రుకను తెల్లగానైనను నల్లగానైనను మీరు చేయరు అంటే మనస్సుతో ప్రార్థన చేయాలంటే తగ్గింపుతో ప్రార్థన చేయాలి. శిరస్సు వంచాలి. ఎవరా బాగా ఏం గుర్తున్నాయి అంటారుగా, చూసుకుందాం అంటే ఇది ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు మీరు చెప్పాలి. తల చెప్పండి, ఏంటి చెప్పు. తల అది మాట్లాడండి, ఏమిటమ్మా? అందు గురించే అది అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? తల. మనం తల ఎక్కడ తీస్తాం చెప్పండి? తప్పు చేసినప్పుడు తల తీస్తాం. తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? పిల్లల్ని కూడా చూడ చేసినప్పుడు అందుతుంది. ఇప్పుడు తల వెంట్రుకలు మీ పాదాలు, ఆయన పాదాలు తుడిచిందంటే తగ్గింపు కలిగిన జీవితాన్ని సూచిస్తుంది. నువ్వు తగ్గిపోవాలి దేవుడి సన్నిధికి వచ్చి. ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో మోకరించిన బిడ్డలు మీ గొప్పలు దేవుని దగ్గర అస్సలు చెప్పద్దు. బైబిల్లో ఉన్నాడు, సుంకరు ఉన్నాడు, పరిసేయుడు ఉన్నాడు. సుంకరమో ఏడ్చింది, పరిసేయుడు ఏమన్నాడు? నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నా, నీకు దశం భాగం ఇస్తున్నా, నేను మంచిగా భక్తిని చెప్తున్నా, తెల్ల బట్టలు వేసుకుంటున్నా, అమ్మా తెల్ల బట్టలు వేసుకుంటున్నా, హృదయం అంతా నల్లగానే ఉంది అని ఏమంటుంది తెలుసా? తెల్ల బట్టలు వేసుకుంటున్నా, హృదయం అంతా నల్లగానే ఉంది, నేను ఆ లెక్క లేను, నేను ఈమె లెక్క లేను, నేను ఆమె లెక్క లేను, నేను ఒక గొప్ప పరిశుద్ధుణ్ణి అని యేసుప్రభుకే బోధ చెప్తాడు. కొంతమంది యేసుప్రభుకి రెఫరెన్స్లు చెప్తారు. ఇదిగో ప్రభువా మత్తయి సువార్త 7:7 ఏముందనంటే, అడుగుడు మీకు ఇవ్వబడు. దేవుడు నరేపించాడు, అది రాయించింది నేనుగా. నువ్వు నాకు చెప్తున్నాను మోకాల మీద. కొంతమంది నోరు తెరిస్తే వాక్యాలు చెప్తలేరా? అలాంటి భక్తులు ఇక్కడ కూడా ఉన్నారు. అలాంటి భక్తులు ఈ రాజునారులు కూడా ఉన్నారు. నోరు తెరిస్తే వాక్యం ఇక వాళ్ళకు. బైబిల్ పండితులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఓ గుడ్డి పరిశీలన బైబిల్ అన్నది అలాంటి వారు. మళ్ళీ ట్రాఫిక్ వేరే దగ్గర పోతుంది. కానీ ఇప్పుడు కుర్రలతో ఆయన పాదాలు తుడిచింది అంటే తగ్గింపు కలిగిన జీవితం. ఏం జీవితం అమ్మా?
తగ్గింపు కలిగిన జీవితం. అందు గురించే ప్రార్థన చేసే ప్రతి బిడ్డలో తగ్గింపు ఉండాలి. మొదటిగా నీ అహము, నీ అతిశయము, నీ గొప్పలు, నీ పొగడ్తలన్నీ దేవుని బలిపీఠ దగ్గర కాలిపోవాలి. బూడిదలాగా కాలిపోయి నువ్వు దీన మనస్సు, మెత్తని హృదయముతో పాదాలను తడిపే బిడ్డవై రోధించాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మన పరపతి, మన గొప్పతనాలు అస్సలు మాట్లాడకూడదు. తగ్గిపోవాలి, దీనులమైపోవాలి, రిక్తులమైపోవాలి, గోచాడాలంతే. మీకు ఇంకో మంచి విషయం కూడా చెప్తా వినండి. ప్రార్థనలు ఏకీపించినప్పుడు మీరు చేయవలసిన కార్యం ఏంటిదంటే, మొట్టమొదటిగా ప్రభువా దేవుని ఘనపరచాలి. రెండోదిగా నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఘనపరిచిన తర్వాత రెండోసార్లు ప్రార్థన ఆరంభం చేసినప్పుడు చెప్పాలి. దేవుని వాక్యంలో ఉంది, ఎవరైనా మీ పాపములను మీరు క్షమించకుంటే నేను మీ పాపములను క్షమించను అన్నాడు. కాబట్టి నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఏం చేయాలంటే, ప్రభువా ఇదిగో నేను ఫలాని సహోదరిని క్షమిస్తున్నా ప్రభువా, ఫలాని ఆ బిడ్డను క్షమిస్తున్నా, ఫలాని కుటుంబాన్ని క్షమిస్తున్నా ప్రభువా, వాళ్ళు నన్ను ఆయాస పెట్టారు, నన్ను దుఃఖ పెట్టారు, నన్ను హింసించారు, వాళ్ళు నన్ను తిట్టారు, నేను పొరపాటు చేయకుండా వాళ్ళే పొరపాటు చేస్తున్న విషయంలో అయినా నా హృదయం నొచ్చుకొని నేను వాళ్ళతో మాటలు పనిచేసిన, సరే పనిచేసినా పర్వాలేదు, కానీ నేను వాళ్ళని మొట్టమొదటిగా నీ సన్నిధిలో నేను వారిని క్షమిస్తున్నానయ్యా అని వాళ్ళని క్షమించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు క్షమించకుండానే యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నా తప్పులు క్షమించు అంటే, యేసయ్య అంటే నేను క్షమించాలంటే నువ్వు ఫస్ట్ వాళ్ళని క్షమించాలి. ప్రార్థనలు ఎత్తి పట్టాలి, ప్రభువా పలాని సోదరు, పలాని కుటుంబం, పలాని వాళ్ళు నా విషయంలో పొరపాటు చేశారు, అయినా పర్వాలేదు ప్రభువా, వాళ్ళు తెలిసి తెలియక చేశారు, నేను తొందరపడ్డాను, ఏదో జరిగింది, మొత్తం మీద అయితే వాళ్ళని క్షమించున్నాయని అని వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, దేశ జనుల పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడాలి. కుర్రలతో కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచిందంటే అలాంటి తగ్గింపు కలిగిన పాపపు జీవితాన్ని వదిలేసుకొని ఆమె ప్రార్థన చేసింది అనే దానికి సాదృశ్యం. మూడోది అత్తరు. చదువుకుందాం, లూకా సువార్త రండి, 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 39-38 చదువు. ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆమె కుర్రలతో ఆయన పాదాలు తుడిచింది. రెండోది ఏం చేసింది? ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకోవడం అనగా, ముద్దు పెట్టుకోవడంలో చాలా ఆత్మీయతలు ఉన్నాయి. పాత కృత నిబంధన సంఘములో అపోస్తుడైన పౌలయ్య ఆరాధన ముగించినాక, మీరు ఒకరిని ఒకరు ప్రేమ కలిగిన వందనములు చెప్పుకోండి, వందనానికి ప్రైజ్లు ఆడుకో, ప్రేమకు గుర్తు ముద్దు. ముద్దులో యేసు ప్రభుల వారిని యూదా అప్పగించేటప్పుడు ఏం చెప్పాడు గుర్తు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అని చెప్పి వెళ్ళి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ గెత్సమనే స్థలంలోనికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభును ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏంటన్నాడు? యూదా నువ్వు చేసే పని చేయనాయనా అన్నాడు. ఇది అప్పగించే ముద్దు, ఇది యూదా ముద్దు. అంటే ఇదిగో ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపమంతా కూడా యేసయ్య మీద పడుతున్నటువంటి ముద్దు. యేసు ప్రభు కూడా ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని చెప్పండి మీకు, నేను గత పోయిన నెలలో చెప్పాను. ఎవరిని ముద్దు పెట్టుకున్నాడంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇది స్వీకరించే ముద్దు, ఒకటో అప్పగించే ముద్దు. ఇదిగో మరియ పాపములు యేసయ్య మీద వేయబడిన ముద్దు పెట్టుకుంది, ఆయన పాదాలను పట్టుకొని. యేసయ్య తిరిగి ముద్దు పెట్టుకున్నాడు, ఆయన బిడ్డగా స్వీకరించాడు. ఇది ముద్దుకు సూచన అయి ఉన్నది. తర్వాత అత్తరు ఏం చేసింది? ఆ అత్తరును వాటికి పూసెను. ఏం చేసింది? అత్తరును వాటికి పూసింది. మీకు మరలా చెప్తున్నాను, అత్తరు తీసుకురాగానే వెంటనే పాదాల మీద పోయలేదు. మొదటిగా కన్నీరు కార్చింది, రెండోది కురులతో తుడిచింది, మూడోది పాదాలను ముద్దు పెట్టుకుంది, నాలుగోది అత్తరు అప్పుడు తీసింది. ఇప్పుడు ఆమె ఇంటికాడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేసిందంటే, ఒక బుడ్డి తీసుకొని ఆ మార్కెట్కి వెళ్ళి కొంత అత్తరు కొనుక్కొని అత్తరంతా కూడా బుడ్డిలో నింపుకొని ఆ బుడ్డిని తీసుకొని అలాగూ ఆమె దాన్ని అంటే జల్దీ టకటక జల్దీ వచ్చేసి ఆ ఇంటిలోనికి ఆమె అడుగు పెట్టగానే, యేసయ్య దగ్గరికి రాగానే ఆమె వెంటనే యేసయ్య పాదాల మీద అత్తరు పూద్దామన్నట్టుగా లేదు. ఆమె మొట్టమొదటిగా యేసయ్యను చూచుడుతోటి పశ్చాత్తాపంలో ఆరంభించబడ్డది. నీవు కూడా యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నావు అనేక దినముల నుండి. బాప్తిజాలు పొందారు, సంవత్సరం అవుతుంది, 6 నెలలు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. ప్రార్థన జీవితం ఉన్నదా? భక్తి ఉన్నదా? పశ్చాత్తాపం ఉందా? ఉండాలి. అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలకు పూసింది. అత్తరు ఎవరికి పూస్తారు? అందరూ అనండి. మనం కూడా ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు సెంటు కొట్టుకుంటాం. ఎండాకాలం కదా, కొంచెం మనని బట్టి ఎవరికైనా ఇబ్బంది కలగద్దని సెంటు కొట్టుకుంటాం. సెంటు కొట్టుకొని కూడా కొంతమంది ఏసు రక్తం చేయగలం, వద్దులేండి. సెంటు కొట్టుకొని కూడా చేయించేవారు ఉన్నారండి ఈ రోజుల్లో. సెంటు సూపర్, సెంటు 1000 రూపాయలు. 10,000 పెట్టి కొనుక్కున్నా. సెంటు కొనుక్కున్నది మన సెంటు వాసన రాకుండా కొట్టుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అత్తరు
సువాసనకు సూచన అయినది. అత్తరు దేనికి సంబంధం? ఆమె అత్తరు పూసింది అంటే ఆమె దైవ జ్ఞానం కలిగే పూసింది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 13 నుండి 14 వరకు చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 13 నుండి 14 వరకు తొందరగా. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు, ఆస అనేటువంటి రాజు పరిపాలన చేస్తాడు. మొదట్లో మంచిగున్నాడు, తర్వాత చివరిలో ఆయన కొంచెం వరకు బలహీనత అయ్యాడు. నేను ఆ మధ్య కాలంలో మధ్య తప్పిన రాజులు అనే ప్రసంగంలో ఆశ కొరకు వాక్యం చెప్పాను. ఈ ఆశ చివరి దినంలో మరణకరమైన రోగం వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడినందు 41వ ఏట సంవత్సరమున మృతి నొందాడు. అత్తరు పనివారి చేత అత్తరు. ఇక్కడ చూడండి, రాజు దగ్గరికి ఆయన చేతికి ఉంటున్న పనివారు ఏం తీసుకొచ్చారు? అత్తరు తీసుకొని వచ్చి పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమునందు అతడు తన కొరకై తొలిపించుకునే సమాధి యందు అతన్ని పాతి పెట్టిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అత్తరు దేన్ని సూచిస్తుంది అంటే సమాధి కార్యక్రమం అంటే మరణాన్ని సూచిస్తుంది. ఆశా రాజు చనిపోయినప్పుడు ఆయన చేతికి ఉన్నటువంటి పనివారు అత్తరును సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చి ఆ రాజుకు ఆయన శరీరం అంతటికి కూడా పూసి క్రొత్త సమాధిలో అతన్ని పెట్టారు. అంటే మరణించినటువంటి రాజుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తికి పూసే దాన్ని అత్తరు అంటారు. అత్తరు అందరికి ఎవరికి పడితే వాళ్ళకి పూయరు. ఏ వ్యక్తి పడితే ఆ వ్యక్తికి పూయరు. పరిపాలన చేసే రాజుకు మాత్రమే పూస్తారు. పూసి అతన్ని ఎప్పుడు పూసారంటే అతను చనిపోయి సమాధి చేయబడే ముందు, క్రొత్త సమాధిలో పెట్టే ముందు అత్తరుతో పరిమళ ద్రవ్యముతో ఆయన శరీరం అంతా కూడా పూసి ఆయన తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టారు. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి, ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈమె ఈ అత్తరును నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసింది. అంటే అత్తరు దేన్ని సూచిస్తుంది అంటే భూస్థాపితాన్ని సూచిస్తుంది, అంటే మరణాన్ని సూచిస్తుంది. అత్తరు ఆమె ఆయన పాదాల మీద పూసింది అంటే దాని యొక్క ఆత్మీయత ఏంటిదయ్య అంటే, అయ్యా నేను ఒక మరణించగలిగిన వ్యక్తిని, మనమందరం కూడా మరణించగలిగిన వ్యక్తులమే. పాపములో, శాపములో, అంధకారములో, చీకటిలో, జన్మ కర్మ పాపముల చేత నశించిపోయి నష్టము కొని తెచ్చుకొని పాపములో నరకానికి వెళ్ళగలిగిన మన ఆత్మను, మన ప్రాణాన్ని, మన మరణాన్ని ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది ఆ మరణము. అందు గురించి యేసు ప్రభువు సిలువకు వేసినప్పుడు ఆయన 2 పాదములను ఒక దగ్గర పెట్టేసి ఆ పాదములకు మేకులు కట్టారు. యేసయ్య పాదాల దగ్గర పడిపోయిన మరియా ఆమె కన్నీరు, ఆమె అత్తరు పోయడాన్ని బట్టి మరియ పాపములన్నీ కూడా యేసయ్య పాదములోనికి వెళ్ళాయి. ఒక మరియ పాపములే కాదండి, ఈ ప్రపంచంలో జీవిస్తున్న కుల మత వర్గ భేదమేమి లేకుండా ఇదిగో ఈ భూమి మీద చలనము కలిగి జీవిస్తున్న ప్రతి మానవుని పాపం అంతా కూడా యేసయ్య మీద పడ్డది. యేసయ్య మోసాడు, యేసయ్య భరించాడు. అందు గురించే ఆయన పాదాల్లో మేకులు కట్టబడ్డవి. ఆయన పాదముల నుండి వచ్చిన రక్తము ద్వారా మానవుని పాపానికి విడుదల కలిగింది. పాదాలు దేని సూచిస్తాయంటే నడక, నీ జీవితము, నీ ప్రవర్తన, నీ వెళ్తున్నటువంటి మార్గాన్ని సూచిస్తాయి. కాళ్ళు ఉన్న వాళ్ళే నడుస్తారు. యేసయ్య పాదాల దగ్గర మరియ లొంగిపోయింది, పాదాల కత్తెర పూసిందంటే ఆమె జీవితం ఎలాగున్నది, మరియమ్మ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అది మన జీవితానికి పోల్చుకుంది. నేనే ఒక మరియను అనుకోండి, మంచిగానండి. పురుషులనండి, మంచిగానండి. ఎందుకు భయపడుతారు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన 38 చదవండి. అత్తరు అంటే సువాసన ఇచ్చేదని చెప్పాను. చదవండి. కీర్తన 38:5. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసనిస్తున్నవి. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగినటువంటి పరిస్థితులను బట్టి నా గాయములు దుర్వాసనిచ్చుచున్నవి. అంటే గాయములు అంటే మన ప్రవర్తన, మనం చేసిన పాపాలు, మన పొరపాట్లు, మన తప్పులు, మన జీవితంలో యవ్వన దశ నుండి ఇప్పటి
జన్మ కర్మ పాపములు, యవన పాపములు, బాల్య పాపములు, నీవు చేసిన ప్రతి పాపము ఒక గాయముగా మార్చబడింది. ఆ గాయములో నుండి వాసన ఎలాంటిది వస్తుంది అంటే దుర్వాసన. నిజమే, మన బ్రతుకు కూడా దుర్వాసన కలిగినదే. మనం ఆలోచిస్తే మనది సుగంధ వాసనలు కలిగినటువంటి జీవితం కాదు, దుర్వాసన కలిగినది. మన అతిక్రమములను బట్టి, మన పాపములను బట్టి దుర్వాసన కలిగిన జీవితంలో కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతున్న మనలాము. మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఒకటి దుర్వాసన. ప్రసంగి 10:1 చదువు. తొందరగా ప్రసంగి 10:1. బుక్కవాడి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఇప్పుడు చెడు వాసన, ఒకటి దుర్వాసన, రెండు చెడు వాసన. మన జీవితంలో చెడు, దుర్వాసన అనేటువంటి కార్యాలకు సంబంధించినది మన బ్రతుకు. నిజమే, మనం ఆలోచిస్తే మన జీవిత విధి విధానం అలాగే ఉంటాయి, మన పద్ధతులు అలాగే ఉంటాయి, మన నడిచిన నడవడిక అలాగే ఉంటుంది. దుర్వాసన లాంటి, చెడు వాసన లాంటి స్వభావాలు కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతున్నాం మనం. చూడండి, యోబు పుస్తకంలో కూడా తొందరగా తీర్చాదు. యోబు 19:7. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. ఇప్పుడు యోబులాగా అయిపోయింది కొంతమంది బ్రతుకు. కొంతమందికి భార్య అంటే పడతలేదు, భర్త అంటే పడతలేదు. కొంతమంది పిల్లలకు భార్య భర్తల మధ్య సమాధానం లేదు, వారి కుటుంబంలోనే సమాధానం లేదు. భార్య కట, వారి పిల్లల కట యోబు వాసన ఎట్లుందట? అసహ్యం ఉంది. వీడు బ్రతికే లాభం. కొంతమంది ఉత్తములు ఉంటారులేండి, భార్యకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకో వెంటనే స్పందించే భర్తలు ఉంటారు, భర్తకి ఏదైనా అయిందనుకో తొందరనే స్పందించే భార్యలు ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసు, వీడికి ఎప్పుడు రోగం వస్తుందో, ఎప్పుడు చస్తాడో వీడు అన్నట్టుగా చూసే వాళ్ళు ఉంటారు. కొంతమంది భర్తలు కూడా ఉంటారు, దానికి ఓకే ఎప్పుడు రోగం వస్తుంది, ఎప్పుడు చస్తుందో అన్నట్టు చూసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు అసలు అలాంటి దుర్మార్గ పరిస్థితులు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు లేండి భూమి మీద. లేరని అసలు అనుకోవద్దు, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని కార్యాలు కనబడుతున్నాయి, చూస్తున్నా, వింటున్నా, చదువుతున్నా. కాబట్టి ఇక్కడ యోబు విషయంలో కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి భార్య ఏమనుకుంటుంది? అతని వాసన హాస్యం. అంటే ఇదిగో భార్య కుటుంబ వ్యవస్థలో నుండి నీ జీవితం హాస్యంగా మార్చబడ్డది. నువ్వు దుర్వాసన కలిగిన వ్యక్తిగా ఉన్నావు, చెడు వాసన కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నీ జీవితం అంతా కూడా పాపముల పతనమైపోతున్న వేళ ఇప్పుడు అత్తరు పూసింది. అత్తరు అనగా సువాసన, అనగా యేసయ్య మరణించాడు. ఎందుకొరకు మరణించాడు? ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని. ఇప్పుడు చూడండి, అత్తరు పూసింది అంటే సువాసన. మన జీవితాలు పాడైపోయాయి. మార్తలో ఉన్నటువంటి ఆత్మీయత ఆమె రహస్యంగా ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే, అయ్యా నాలో విస్తారమైన పాపములు ఉన్నాయి ప్రభా, నా జీవితం చెడు వాసన కలిగింది, నా జీవితం దుర్వాసన కలిగింది, నా జీవితం అందరూ అసహించుకునే జీవితం. అయినా ప్రభువా ఈ జీవితము పరిమళించాలి అంటే, ఇది పరిమళ వాసనగా మార్చబడాలంటే నీ పాదాలు తప్ప నాకు దిక్కు లేదని చెప్పి అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసింది. ఆయన భూస్థాపితం అనగా ఆయన మరణము ద్వారా ప్రతి మానవుని యొక్క దుర్వాసన సువాసనగా మార్చబడ్డది. హల్లెలూయా. పాడైపోయిన బ్రతుకులు ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా. నెమ్మది లేని జీవితం నెమ్మది కలిగింది. ఇది నశించిపోతున్న ప్రతి కుటుంబం నిలబడ్డది ఈరోజు. కారణం ఒకటి, యేసయ్య మరణము ద్వారా మనము పరిమళించే పరిమళ వాసనగా మార్చబడ్డం. దుర్వాసన కలిగిన వ్యక్తిత్వం పరిమళ వాసనగా మార్చబడ్డది. కారణం ఒకటి, యేసయ్య నీ కొరకు తన ప్రాణం పెట్టాడు, యేసయ్య నా కొరకు తన ప్రాణం పెట్టాడు, యేసయ్య మన కొరకు తన ప్రాణం పెట్టాడు. అందును బట్టి, ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి, ఆయన మరణించడాన్ని బట్టి, ఆయన సమాధి చేయడాన్ని బట్టి, ఆయన రక్తము కార్చిన దాన్ని బట్టి ఇప్పుడు దుర్వాసన చెడు వాసన కలిగిన మన కుటుంబము, మన జీవితము, ప్రాముఖ్యంగా మీరు అనుకోవాలి నా జీవితము పరిమళ వాసనగా మార్చబడ్డది. హల్లెలూయా. చదవండి 27:9 సామెతలు 27:9 ముగించేస్తాను. ఒక్క 2 మాటలు చెప్పి ముగించేస్తాను. సామెతలు 27:9 తొందర. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచు. ఇప్పుడు ఈ అత్తరు దేన్ని సూచిస్తుంది అంటే సంతోషాన్ని సూచిస్తుంది. ఇప్పటి వరకు మరి జీవితంలో భయంకరమైన బాధ, ఇదిగో నువ్వు ఏ బాధలో నైనుండు, ఏ కష్టంలో నైనుండు, నువ్వు శ్రమల్లో ఉన్నవా, బాధలు ఉన్నవా, వేదనలు ఉన్నవా, దుఃఖములు ఉన్నవా, నీ తూర్పుల మధ్య నలిగిపోతున్నావా,
పైకి సంతోషం కనబడుతున్న అంతరంగపు లోతుల్లో ఒకవేళ వేదనతో కుమిలిపోతున్న పరిస్థితులు ఉన్నాయా? కొన్నిసార్లు భార్య భర్తల మధ్య అయినా, కుటుంబం జీవితం మధ్య అయినా, బంధువుల మధ్య నీవు ఉంటున్నావు, కానీ చెప్పుకోలేని అంతరంగపు లోతుల్లో దుఃఖముతో నువ్వు నలిగిపోతున్నావా? అత్తరు అని పిలబడుతున్న దేవుని మాటలను నువ్వు స్వీకరించినట్లయితే ఆయన మాటని నిన్ను ఆదరించగలవు, నిన్ను సంతోషంతో నింపగలవు, నీ కుటుంబానికి నెమ్మది ఇవ్వగలవు. ఆయన వాక్యంలో ప్రభావం ఉన్నది, ఆ ప్రత్యక్షత ఉన్నది. ఆయన వాక్యం ఎవరి జీవితంలో అయితే పనిచేస్తుందో వారు సంతోషించే కుటుంబంగా మార్చబడతారు. ఈ అత్తరు సంతోషాన్ని, ఆనందాన్ని సూచిస్తున్నది. నీ సమస్త బాధ యేసు ప్రభు పాదాల దగ్గర తొలగిపోవును గాక. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందించే జీవితము యేసు ప్రభు పాదాల దగ్గర మాత్రమే ఉన్నదండి. తెలవక లోకంలో కొంతమంది ఆనందిస్తారు, అది వేరు లేదు. లోకంలో ఆనందించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆనందం ఉంటుంది, నరకానికి తీసుకెళ్ళే ఆనందం అది. యేసు ప్రభు పాదాల దగ్గర ఆనందమే నిజమైన ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరి మనం ముగించేస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం చదవండి. ఇక్కడ ముగింపులోనికి వచ్చేసాం. ఈమె ఇప్పుడు పాదాలు కడిగింది, పొరలతో పాదాలు తుడిచింది, పాదాలకు ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. అత్తరు ఆయన మరణాన్ని సూచిస్తుంది, మన కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టి దాన్ని సూచిస్తుంది. చివరిగా ఇవన్నీ చేసిన తర్వాత యేసు ప్రభు నోరు తెరిచి ఆమెతో చెప్తున్నటువంటి మాటలు చదువుకుందాం. 7వ అధ్యాయం 44వ వచనం నుంచి చదివిగా. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి సీమోను పరిశీలన వాళ్ళందరూ కలిసి, ఓ అమ్మ ధర్మాన్ని వచ్చి వేసే పాదం దగ్గర పడిపోయి కన్నీళ్ళు గార్చి కొరులతో తుడిచి అత్తరు పోసావు, నువ్వు అసలు అలా చేయొచ్చా? యేసుప్రభు పాదాలు ముట్టుకోవచ్చా? నువ్వు ఏంటిది, నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా వాళ్ళందరూ ఆమె మీద కేకలేసి మాట్లాడాలి. మీద కోపం వస్తే అప్పుడు యేసుప్రభు సీమోను వైపు తిరిగి, సీమోనా, నువ్వు అలాగా ఆమెను తిట్టకూడదు, నువ్వు అలాగా మీద కోపపడకూడదు, ఆమె చేసింది మంచి కార్యమే, ఆమె ఏం చేసేది అంటే ఇలాగూ చేసేది అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు సీమోన్తో చెప్తూ. చదువు. నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ, ఇప్పుడు ఆయన ఇంటికి ఆహ్వానించారు కానీ ఏమి ఇయ్యలేదు, నీళ్ళు ఇయ్యలేదు కానీ, పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి. ఇప్పుడు ఆమె కంటే ఈయన గొప్పదా, ఈమె గొప్పది? మీరు చెప్పండి, ఎవరు తెలిసి? మరియమ్మ గొప్పదా లేకపోతే నీళ్ళు ఇయ్యని వాళ్ళు గొప్పలా? ఇప్పుడు ఇంటికి పిలిచిన వాళ్ళు గొప్పలా? ఇంటికి పిలిచినప్పుడు ఆ ఇంటిలోనికి వచ్చి స్పందించిన వాళ్ళు గొప్పలా? ఇల్లు ఆమెదైనా కాదు. కొంతమంది ఇంటికి వెళ్తారు, పాపం వాళ్ళు ఆశ్రయించబడరు, ప్రార్థన చేయించుకుందామని వచ్చిన వాళ్ళు ఆశ్రయించబడతారు. అట్లా అయిపోయింది ఇప్పుడు ఆమె జీవితం కూడా. అక్కడ నువ్వు ఇంటికి పిలిచిన నీళ్ళు ఇయ్యలేవు, కానీ ఆమె కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది. సీమోను నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ, అంటే నువ్వు నన్ను గౌరవించలేదు, నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను గౌరవించలేదు, ప్రేమించలేదు. గౌరవాన్ని ప్రేమ సూచిస్తుంది ముద్దు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునుట మానలేదు. ఇప్పుడు ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకుంటా మానలేదు. ఆమె చేసిన పని చెప్తున్నాడు, వేరే చెప్తలేడు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నూనె అంటే ప్రార్థనను లేకపోతే ఘనతను కూడా సూచిస్తుంది. ఈమె అత్తరుతో నా పాదాలను తుడిచింది. చదువు. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక. ఆమె ఎట్లా ప్రేమించిందంటే యేసయ్యను ఎట్లా చెప్పండి, నోటి దగ్గర చెప్పండి. మనం ఎట్లా ప్రేమిస్తున్నాం? కొంచెం యేసు ప్రభువుకి ఇష్టం, బాధ వచ్చింది, యేసు ప్రభు అంటే వారికి ఇష్టం. ఇప్పుడే మంచిగా కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఏంటంటే బాధ వచ్చింది, బాధ ఎక్కువ ఇష్టం లేదు. మంచుకుంటే ఇష్టం, యేసు ప్రభు అంటే బాధ వచ్చింది, యేసు ప్రభు అంటే ఇష్టం. ఈ వారంలో మంచిగా ఉండే ఇష్టం, మరి ఇంకో వారం వరకు అట్లయిపోయింది. ఇప్పుడు వారంలో బాధ వచ్చింది, బాధ ఎక్కువ ఇష్టం తగ్గింది. మరియమ్మలో 4 రకాల ఇష్టాలు లేవు, ఒకటే ఇష్టం ఉంది. ఏమున్నదమే మనొకసారి చదువు. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక. ప్రేమించిందట. ఆమె ప్రేమకు కొలతలేమి లేవు. అందరూ ఆమె ప్రేమకు కొలతలు విస్తారంగా అంటే దానికి లెక్క లేదు. అందులో నువ్వు ఎన్ని వేసుకుంటావు, కోట్లు వేసుకుంటావా, 2 కోట్లు వేసుకుంటావు, మిలియన్ వేసుకుంటావు, డాలర్లు వేసుకుంటావు, నీ ఇష్టం. అయితే నీ ప్రేమ ఎత్తుంది. యేసు ప్రభు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత విస్తారంగా ప్రేమిస్తున్నావు? యేసయ్యను విస్తారంగా ప్రేమించేటోళ్ళ లోపల ఏమేమి గుణాలు ఉంటాయి తెలుసా? వాళ్ళు టైంకి చక్కగా మందిరానికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా శుద్ధీకరణ కొడుకులు పాల్గొంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికాడ చక్కగా ప్రార్థన చేసుకుంటారు. విస్తారంగా ప్రేమించేటోళ్ళు యేసయ్య కొరకు ప్రాణం పెట్టేందుకు ఏం ఇష్టపడతారు. అయితే కొంచెం అటు ఇటు ఊగేటోళ్ళు కూడా ఉయ్యలు ఊగేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా మంచుకున్నప్పుడు మంచుకుంటారు. కొంచెం తేడా వచ్చిందనుకో యేసు ప్రభు ఎవరు అంటారు. యేసు ప్రభు
ఎవడు యేసయ్యను ఉంటే మాకు ఈ బాధ ఎత్తుంటేనా అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళు విస్తారంగా ప్రేమించడం కాదు, అప్పటి మట్టుకు ప్రేమించడం. మనం అప్పటి మట్టుకు ప్రేమించే బిడ్డలాగా అసలు ఉండకూడదు. మన బ్రతుకైనా చావైనా యేసయ్యతో అన్నట్లు విస్తారమైన ప్రేమ కలిగిన మరియ వలె ఆశీర్వదించబడదుము గాక. ఆమె విస్తారంగా ప్రేమించదు కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని, అంటే ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడ్డవి. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఇప్పుడు చూడండి, చివరికి యేసు ప్రభువుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటిదంటే, తల్లి మరియా అమ్మా వచ్చావు, కన్నీళ్ళు గార్చావు బిడ్డ, కుర్రతులు పాదాలు తుడిచావు, అత్తరు పూసావు, నీ హృదయం అంతా నాకు తెలుసు బిడ్డ, నువ్వు విస్తారమైన పాపాలు కుమిలిపోతున్నావు కదా, ఇప్పుడు నేను నీ పాపాలన్నీ క్షమించిన, నీవు శుద్ధురాలి వైపును ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్ళని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా అలాగ మన పాపాలు క్షమించిన శక్తిమంతుడైన దేవుడు. చివరి మాట ముగించేస్తాను. లూకా 19:10-39 చివరి మాట, అది కూడా దీనికి సంబంధించింది. 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. ఇప్పుడు ఈమెకు ఉన్న అలవాటు ఒక్కటే, మరియమ్మకు ఉన్న అలవాటు ఒకటి ఏంటిదమ్మా, ఎప్పుడు యేసు ప్రభు పాదాలి. కొంతమంది అంటారు కదా, ఎప్పుడు ప్రార్థనైనా, ఎప్పుడు వాక్యమైనా, ఎప్పుడు దేవుడి ధ్యాసమైనా, ఇంక వేరే పని లేదంటే పని చేసుకోండి, దేవుడి పాదాలు కూడా పట్టుకోండి. పూర్తిగా పనే కాదు, పూర్తిగా. పాస్టర్ గారు ఏం చెప్పాడు, రోజు దేవుని పాదాలు పట్టుకోమన్నాడా? నేను రోజు పాదాలు పట్టుకుని నేను అస్సలు పని చేయ అని బైబిల్ చెప్తలేదు. పని చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మరియమ్మలో ఉన్న సుగుణం ఏంటిదయ్య అంటే, ఆమె ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు యేసయ్య బోధ వింటుంది. యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని, నువ్వు కూడా యేసుప్రభు పాదాలని పిలువబడుతున్న దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆయన బోధ అనగా ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా నీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ దిశగా మీరు నడిపించబడినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఈ కొద్ది మాటలన్నీ కూడా ప్రభు మన వీటికి లీడ్ కట్టి ఫలింపజేస్తారు, అక్కడ ఆయుధపరిచి ఆశీర్వదించును గాక.